హైదరాబాద్ లో క్యాపబిలిటీ సెంటర్ విస్తరణకు ముందుకొచ్చింది ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాల్ని ప్రారంభిస్తామని తెలిపింది. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామని ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు. అమెరికాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి టీం. రాష్ట్రంలో అవకాశాలను పారిశ్రామిక దిగ్గజాలకు వివరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. హెల్త్ కేర్ లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలపై స్టాన్ఫోర్డ్ వర్సిటీ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో చర్చించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చలు జరిగాయి. స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకాడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామన్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ అందించారు. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. స్టాన్ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవడం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్ డెవలప్మెంట్ లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు సీఎం రేవంత్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందన్నారు. మరోవైపు స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీల లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందని చెప్పారు. మరోవైపు వరల్డ్లోనే ప్రఖ్యాత జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ కంపెనీ హైదరాబాద్ లో క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు అగ్రిమెంట్ చేసుకుంది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులపై జోయిటిస్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చలు సక్సెస్ అయినట్లు సీఎం రేవంత్ టీం తెలిపింది. జోయిటిస్ సెంటర్ తో హైదరాబాద్ లో వందలాది మందికి జాబ్స్ రానున్నాయి. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటిస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామన్నారు. జోయిటిస్ సంస్థ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచనలకు జోయిటిస్ పెట్టుబడులు ఉపయోగపడతాయని తెలిపారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జోయిటిస్ విస్తరిస్తే హైదరాబాద్ కు మరింత గుర్తింపు వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు జోయిటిస్ విస్తరణకు పూర్తిగా సహకరిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మరోవైపు కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది సీఎం రేవంత్ రెడ్డి టీం.